అంటే ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటున్నారు, యువతను ప్రోత్సహిస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎవరు ఆడుదాం? ఆడుదాం, మేమే ఆడుతాం. మీరు ఆడుతాం కదమ్మా, మేము ఆడుదాం. మీరు ఆగండి, ఆడుదాం. అని ఏం ఆడతాను? ఇప్పుడు ఉద్యోగాలకి క్యాలెండర్ అన్నావు, ఇచ్చావా? ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్సు, ఎంప్లాయీస్ ఎవరిని నువ్వు వదిలేవు బాబు చంద్రమోహన్ రెడ్డి గారు? ఎవరిని వదిలి నువ్వు పరిపాలన చేసావు? నేను వస్తే అది నిరిపాము, ఇది నిరిపాము, ముద్దులు పెట్టావు, హద్దులు పెట్టావు. ఇప్పుడు కత్తిపోట్లే పొడిచావు, జనాలకి కత్తిపోట్లు పొడి సర్వనాశనం చేసావు. ఎవరినేమనంటే లోపలికి వేసావు, ఎవరినేమనంటే థర్డ్ డిగ్రీ చేసావు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక వీళ్ళని వాళ్ళు ఎదిరిస్తే పడుతుంది. ఇంకా రేపు మీ కూటు ఖాళీ అయ్యే రోజులు దగ్గర పడిపోయినాక మీరు మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం ఏ పార్టీలోకి వెళ్ళిపోయినా సరే మిమ్మల్ని రాజీనామా చేసి, బాబు మహానుభావ జగన్మోహన్ రెడ్డి ఇంక నీ జీవితంలో నువ్వు ఇక మంత్రి అవ్వలేవు, ఎమ్మెల్యే అవ్వలేవు, ఇక నువ్వు ముఖ్యమంత్రి కూడా రాలేవు, ఇక నీకు సర్వనాశనం జరిగిపోద్ది. అంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన ముసలోడు అయిపోయాడని కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది. చంద్రబాబు నాయుడు నువ్వు ఒక్కరోజు నువ్వు పరిపాలన చేసావు, ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు నీ ముఖానికి ఉందా ఎక్కడన్నా? ప్రెస్ మీట్ పెట్టావా? కరోనా టైంలో పెట్టావా? ఇప్పుడు తుఫాన్ వస్తే నీకు డేరాలు వేసి మళ్ళీ నీకు అదేమన్నా నష్టం జరిగిందా, లాభం జరిగిందా? నీకు స్టేజ్ చేయా? నువ్వు ముఖ్యమంత్రివా? అసలు ముఖ్యమంత్రివా? నువ్వు పశువు కన్నా హీనంగా ఉన్నావు. ముఖ్యమంత్రిలాగా నువ్వు వ్యవహరించరా? నువ్వు దిగు, బాగా స్వచ్ఛందంగా తిరిగు పొలంలోకి. అది చేయలేను. నీకు ఒక మళ్ళీ స్టేజీ, నీకు ఆర్భాటం. ఏంటంటే కొన్నాళ్ళే కదా అది, అన్ని ఆర్భాటాలు చేసుకున్నాం, అన్నీ చేసాం. రేపు జైల్లో కూర్చొని శుభ్రంగా చెప్పకూడదు తినడానికి రెడీగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో బట్టి అభ్యంతరం లేదు. కానీ నీకు సుక్కలు చూపిస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు జగన్మోహన్ రెడ్డి నోరేసుకుని పడిన కుక్కలందరూ పేటీఎం కుక్కలు, వాళ్ళందరికీ సుక్కలు చూసే రోజులు దగ్గర ఉన్నాయి. ఇంకా 85 రోజులు 90 రోజులు ఉంది. మీరు రోజుల నుంచి గంటల నుంచి నిమిషాల నుంచి సెకండ్లోకి మారే పరిస్థితికి మీరు వచ్చారు. జైలుకి వెళ్తానికి మటుకి మీరు ప్యాకేజ్ అన్ని రెడీ చేసుకోండి. ఇక ప్రస్తుతం నేటితో యువగళం పాదయాత్ర అనేది ముగుస్తుంది. మరి ఈ సందర్భంగా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. 4000 కిలోమీటర్లు తిరుగుతానని చెప్పి అబద్ధ హామీలు చేశాడు. అసలు తన తండ్రిలాగా మోసాలు చేస్తున్నాడు ఈరోజు రాష్ట్రం అంతటా తిరిగి అని చెప్పి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు చూశారు యువగళం పాదయాత్ర ఎలా జరిగింది? మరి లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మామూలుగా మీడియా సహోదరులకి 5 కోట్ల ఆంధ్రులకి నమస్సుమాంజలి. లోకేష్ పాదయాత్ర, యువగళం పాదయాత్ర ప్రభంజనం. ఆయన పాదయాత్రానికి మన జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు కలిగిపోయారో అందరూ, అన్ని మీడియా వాళ్ళు కానీ అన్ని అందరికీ ప్రజలకి 5 కోట్ల ప్రజలకి తెలుసు. దీనికి మాట తప్పుతాం అన్న మాట అన్నది వాళ్ళు మాట తప్పారు, వాళ్ళు మడం తిప్పారు, వాళ్ళు బోగస్ చేశారు బుడబొక్కలోళ్ళలాగా. ఏంటి మామూలుగా పిట్టకథలు చెప్పేవాడు ఇంటి అది దొర ఇది దొర అనే టైప్లోనేమో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసి, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో సర్వనాశనం చేసి ఇవన్నీ చేసింది వాళ్ళు. ఇవాళకే ప్రజాగళం ఇప్పారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు, ప్రజల దగ్గర స్పందన తీసుకున్నారు, ప్రజా ఆశీస్సులు తీసుకున్నారు, ప్రజల యోగక్షేమాలు వాళ్ళే చూశారు, ప్రజలు కూడా ఆశీర్వదించారు, ప్రజల యువగళాన్ని బ్రహ్మరథం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా బ్రహ్మరథం పెట్టారండి, మాట తప్పలేదండి. కానీ 4,000 కిలోమీటర్లు 400 ఆయన తిరుగుతారన్నమాట వాస్తవమే. కానీ మీరు చేసినది ఎన్నికల దగ్గర పడుతున్నాయి, వాళ్ళ ప్రణాళికలు వాళ్ళకు ఉంటాయి. దాని వలన వాళ్ళు తండ్రి గారు ఎక్కడ ఆపారో అక్కడ ఒక సెంటిమెంట్తో అక్కడ ఆపుతున్నారు. అంతేగాని యువగళం పాదయాత్ర ఆపాలని కానీ ఆయన చేయాలని కానీ అలాంటి ఉద్దేశం లేదు. చేసిందంతా ఆటంకం అంతా ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వీళ్ళు చేసింది. మీరు అన్నారు కదా అందరినీ లోపలేసి మీ ఆనందం బావగారి కళ్ళల్లో ఆనందం చూడాలన్న టైప్లో చేసుకున్నారు. మీరు సజ్జల రామకృష్ణ గారు చేశారు. చెయ్యండి. మీకు ఒకటి, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ పొట్టలో దూరినా సరే లాక్కొచ్చి బయట పెట్టే పరిస్థితి మటుకు ఉంది. ఈ మంత్రులందరూ నోరేసుకున్న మంత్రులందరికీ
చర్మగీతం పాడతాము. ఇప్పుడు మన ఉండవల్లి దగ్గర అది ప్రజావేదికని కూల్చినంది, దాన్ని కూడా ప్రజల ధనాన్ని నువ్వు నాశనం చేసావు. ప్రజల ధనాన్ని నాశనం చేసావు. దానికి కోర్టులో వేస్తావు, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. రేపు అది జరిగిద్ది. మళ్ళీ నువ్వు వైజాగ్లో ఋషికొండని బోడిగుండు చేసావు కదా, దానికి లెక్కలు వస్తున్నాయి, దానికి లెక్క చెప్తావు. ఎలక్షన్లో నేను అదిగో డిసెంబర్, ఇదిగో జనవరి, అది ఫిబ్రవరి, నువ్వు పగటికల్లాగా అంటున్నావు. జనాల డబ్బుని దారాదత్తం చేసి అక్కడ కట్టేసి నువ్వేదో ఇప్పుడు కర్ణాటక, ఇది తెలంగాణ రాష్ట్రాల్లో నీ అన్నీ ఉన్నాయి. నీ అన్నిటికీ ఉక్కుపాదంతో తొక్కి పెడతా. తొందరపడ మాకు జగన్మోహన్ రెడ్డి గారు, ఉక్కుపాదంతో తొక్కి పెడతారు. ఇక నువ్వేమో మన తెలంగాణ ముఖ్యమంత్రిని నువ్వేమేమి అన్నావు? ఒరిజినల్ రెడ్డి కాదు ఏంటి, నువ్వు ఆ రెడ్డి ఈ రెడ్డి అని మీ మీడియాలో ఎన్ని చేశావో అన్నీ చేశావు. నిన్నేమి ఇప్పుడు మన ఆయన పేరు రెడ్డి గారు, సీఎం ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు నిజంగా అతను మటుకి నిజాయితీగా అతను చేసిన విధానాలు చంద్రబాబు నాయుడు ఏ రోజు సపోర్ట్ చేయలేదు, ఎవరికి సైలెంట్గా ఆగిపోయారు. ఇది కారణం, చాలా కారణాలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి చేసిన పని ఇవాళ ఒక్కొక్కళ్ళకి అందరు లెక్కలు తీస్తాడు ఏంటి, అందరు లెక్కలు తీసి ఇప్పుడు ప్రజాక్షేత్రాన్ని మట్టికి ఇప్పుడు యువగళాన్ని అక్కడ మనకి ప్రభంజనమే. దానికి ఎన్ని చేయాలో అన్ని శక్తులు ఉపయోగించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఆనందానికి హద్దు లేకుండా చేస్తున్నారు. ఈ ఆనందం ఇంక కొన్నాళ్ళే, ఇంకా 90 రోజులు 85 రోజులు ఉన్నాయి. రోజులు గడియలు లెక్కేసుకుంటా దిగండి, ఎక్కమాకండి. ఇక ఎక్కుదాం అనుకుంటారు మీరు, ఎక్కలేరు ఏంటి. మీకు తుది గడియలు వచ్చినాయి, మీరు సర్వనాశనం అయిపోతారు. బంగాళాఖాతం నువ్వే వెళ్ళిపోతున్నావు. ఇక ఇంకెక్కడికి వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్ళిపోతావు. ఏది అభివృద్ధి చేశావు, ఏది చేశావు, ఎవరికి లబ్ధి పొందించావు? దేశానికి, రాష్ట్రానికి మొత్తం నాశనం చేసింది. మొత్తం అప్పుల్లో నాశనం చేసావు ఏంటి. పావలా ఇచ్చావు, 75 పైసలు నువ్వు తినేసావు. నువ్వు, నీ మంత్రులు, నువ్వు. ఇది ఇప్పుడు మంత్రులు మార్చారు, ఇన్ఛార్జీలు మార్చాము, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు ఏంటి. మంత్రులే కాదండి, మరి ముందే ముఖ్యమంత్రిని మార్చేస్తే పోలా, దరిద్రం పోలా. ఇప్పుడు ఆయన కాదు, మంత్రులు తప్పు లేదు, ఇక్కడ ఎమ్మెల్యేలు తప్పు లేదు. నీ తప్పిదావే నీకు నాశనం చేస్తుంది. అంతేగాని మన వాళ్ళకి చేసాము, వీళ్ళకి మారితే మనం, మీరు పగటి కళలు కనమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇవాళ కూడా మీకు బుద్ధి రాలా, ఇవాళ కూడా మీరు సత్పడుతున్న రాలా మీ దగ్గరికి ఏంటి. మీరు వేసింది 52 రోజులే చంద్రబాబు నాయుడికి. మీ జీవితం అంతా జైల్లో గడిపే రోజులు వస్తున్నాయి. మీ జీవితం అంతా జైలుకే పరిమితం అయిపోతారు మీరు. ఇది ఎక్కడ కూడా మీరు ఆగే పనే లేదు. ఇక మీకు సర్వనాశనమే మీరు.